నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలు అవుతుంది. మరి సంవత్సరం తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం తర్వాత మరి కిసాన్ సమ్మాన్ యోజన ప్రతి విడత 2,000 చొప్పున రైతులకు వేస్తున్న దాన్ని ఆధారం చేసుకొని 20,000 రూపాయలు, వీళ్ళు 14,000 కలిసి 20,000 రూపాయలు, సంవత్సరంలో 20,000 రూపాయలు ప్రతి రైతుకు అందజేస్తామన్న అన్నదాత సుఖీభావ పథకాన్ని రెండో విడత ఇవాళ మనకు చిత్తూరు జిల్లాలో ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి. ప్రారంభిస్తూ ఆయన మాట అన్నారు, అదే మొత్తం మీద ఈ రెండు పథకాలు కలగలిపిన పథకం ఇది, మేము ఇస్తామని హామీ ఇచ్చాం. సంవత్సరం బడ్జెట్ సహకరించినందుకు ఇవ్వలేకపోయినా రెండో సంవత్సరం మొదలుపెట్టాం. మొదటి 4 నెలల క్రితం మొదటి విడత ఇచ్చాం 3,300 కోట్ల రూపాయలు 46 లక్షల మంది మన రైతులకు. తర్వాత అదే 46 లక్షల మంది రైతులకు ఇప్పుడు మరొక 3,300 కోట్లు, 6,620 కోట్ల రూపాయలు ఇప్పటికీ రెండో విడతతో సహా ముట్టినాయి. ఇప్పటికి ప్రతి రైతు ఖాతాలో అప్పుడు 7,000, ఇప్పుడు 7,000, 7,000 5,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం, 2,000 ఏమో కిసాన్ సమ్మాన్ యోజన కేంద్ర ప్రభుత్వం. ఈ రెండు కలిపి నా పేరు పెట్టుకొని ఆ రెండింటి ప్రకారం 7,000 ఒకసారి వేసాం, ఇప్పుడు మళ్ళీ 7,000 వేస్తున్నాం. ఈ కలిపితే 14,000 రూపాయలు ఇప్పటికీ చేరిపోయినాయి. మరొక 6,000 రూపాయలు 4 నెలల తర్వాత మళ్ళీ వేస్తాం అనే మాట చంద్రబాబు నాయుడు చెప్పారు. దీని విమర్శలు ప్రతి విమర్శలు ఏంటంటే, మేము గతంలో మేము 6 గ్యారంటీల కింద మేము ఇచ్చిందే కదా, అప్పుడు మాకు మన నవరత్నాల కింద ఉన్నదే కదా, మాకు మీరు సూపర్ 6 అని పెట్టి అదే పథకాన్ని కాపీ కొట్టారు కదా అని వైసీపీ అంటుంది. కాపీ కొట్టడం ఏముండదు. ఒకనాడు ఆరోగ్యశ్రీ, అట్లాగే మనకు మన విద్యార్థుల స్కాలర్షిప్లు, మనకు విద్యార్థుల ఫీ రీయింబర్స్మెంట్, ఇవన్నీ గత రాజశేఖర రెడ్డి మొదలుపెట్టారు. అవి మొదలుపెడితే కేసీఆర్ గారు తెలంగాణలో వచ్చి మన అమలు చేసిండు కదా. రాజీవ్ ఆరోగ్యశ్రీ బదులు ఆరోగ్యశ్రీ అన్నారు అంతే. అట్లాగే ఫీ రీయింబర్స్మెంట్ ఇవన్నీ కూడా ఇక్కడ ఆగలేదు, ఆంధ్రప్రదేశ్లో ఆగలేదు. విభజన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన 2 పథకాలు, విద్యా ఆరోగ్య పథకాలు 2 ఆగలేదు. అట్లానే ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. కనుక మాది కాపీ కొట్టారు అనే మాట ఒకటి విమర్శిస్తున్నారు వాళ్ళు. కాపీ కొట్టడం ఉండదు, మంచి పని చేసిన అభినందించాలి ప్రతిపక్షంగా. రెండోది ఏమంటున్నారు, 20,000 మాత్రం మేమే ఇస్తామన్నారు. మీరు ఇప్పుడు 6,000 రూపాయలు 3 విడతలు కలిసి 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ఎందుకు కలుపుకున్నారు? ఈ 20 + 6 26,000 ఇవ్వాలి. చూసినాం కదా, హామీలు ఇచ్చేటప్పుడేమో చేతికి ఎముక లేకుండా, నోటికి హద్దు లేకుండా మాట్లాడతారు. హామీలు అమలు కొలిచే వాళ్ళు కండిషన్స్ అప్లై అని ఉంటాయి. అదే జరుగుతుంది, షరతులు వర్తిస్తాయి అనేది షరతులే వర్తించాయి అంటున్నాడు. వాళ్ళు చూసాం కదా, మనకు ఏది తెలంగాణలో రైతు బంధు 10,000 ఇస్తున్నారు, బిచ్చ వేసినట్ట. అసలు 3 పంటలకు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూసాం. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూసినాం. మేము 15,000 రూపాయలకి ఎక్కడ చూపిస్తాం, ఆయన 10 ఇచ్చాడు కేసీఆర్, మేము 15 ఇస్తామన్నారు. చివరికి ఏమైంది, రాష్ట్ర బడ్జెట్ సహకరించట్లేదు కనుక 12 అన్నారు. 12 పోయి పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళ వాళ్ళే 3 అని 2 రాసి ఒకటి కొట్టేసినట్టున్న సమస్య. అట్లాగే 12,000 కూడా ఇవ్వడం లేదు. రైతు బంధు 2 విడతలు ఎగ్గొట్టిన సందర్భం చూసినాం మనం. అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది ఏంటంటే, మొదలు నిజంగానే 20,000 ఇస్తామని హామీ ఇచ్చింది వైసీపీ, ఎండగడుతుందిగా చూస్తున్నాం. 20,000 ఇస్తామన్నారు. 20,000 ఇస్తున్నాం కదా, అవి కలుపుకొని వీళ్ళు అంటున్నారు. అవి కలపకుండా ఇస్తామన్నారు కదా అని వాళ్ళు అంటున్నారు. ఇదో వివాదం కొనసాగుతుంది. ఒకటి పథకాల కొనసాగింపే ఉంటుంది కనుక ఆ కాపీ ఎవరు కాపీ కొట్టడం ఉండదు. అసలు సంక్షేమ పథకాలు ఒకసారి మొదలుపెట్టినాక ఆపే ప్రసక్తే లేదు. ఆపడానికి ఏ పార్టీకి ధైర్యం లేదంటున్నాడు. అనుచిత ఉచితాలు వాళ్ళు ఇష్టమైనట్టు ప్రకటిస్తున్నారు మేనిఫెస్టోలలో. గెలిచిన తర్వాత గెలిచేదాకా మనకు అటువంటి పథకాలను వాళ్ళకంటే ఎక్కువ, అతని కంటే ఘనుడు అచ్చంట మల్లన్న అన్నట్టు అంతకంటే ఎక్కువ ప్రకటిస్తున్నారు. అమలుకు వచ్చే కల్లా చతికిల పడుతున్నారు. చూస్తున్నాం కదా, తెలంగాణలో బంగారం 1,00,000 రూపాయలు షాదీ ముబారకు, కళ్యాణ లక్ష్మికి ఇస్తా అన్నది ఏంది? మరి 1,00,000 రూపాయలు సరిపోతాయా? మేము తులం బంగారం కూడా ఆడపడుచులకు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఏమంటున్నారు, పొన్నం ప్రభాకర్ మొన్న ఇస్తామనుకున్నప్పుడు 50,000 ఉండే తులానికి అసలు 50,000 లేదు, ఇస్తామనుకున్నప్పుడు 70,000 పైన ఉండే తులం. వాళ్ళు 2 నెలల క్రితం హామీ ఇచ్చిన 70,000 పైన, తక్కువేం లేదు. 50,000 ఉండే, ఇప్పుడు 1,50,000 అయింది, ఎట్లా ఇస్తామంటున్నారు చూడండి. అంటే మాట ఏదైనా సరే నోటికి హద్దు లేకుండా హామీలు ఇచ్చి వెనక్కి తీసుకున్న సందర్భాలు చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఒక మాట మంచి పని ఏం చేసిందంటే, ఎక్కడ కూడా ఇన్ని నెలల్లోగా, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కదా 100 రోజులు అమలు చేస్తామని చెప్పినట్టు ఎక్కడ ఇన్ని నెలల్లో కానీ ఇన్ని రోజులని ఎక్కడ చెప్పలేదు. కనుక బడ్జెట్ వెసులుబాటును చూసి మేము ఇస్తామన్నారు, అదే జరుగుతుంది అంటున్నాను. అందుకనే మొన్న బస్సు ప్రయాణం ఆగస్టు 15 మొదలుపెట్టారు 2025. అట్లానే ఇప్పుడు కిసాన్ సమ్మాన్ యోజన కూడా 4 నెలల కింద మొదలుపెట్టారు. ఇట్లా వరుసగా కొన్ని పథకాలు అమలు చేసుకుంటూ పోతున్నాం. సంపద పెంచుతాం, సంపద సృష్టిస్తాం, పేదలకు పంచుతామన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.
మొత్తం మీద మాత్రం ఈ పథకంలో వైసీపీ విమర్శలు అర్ధరహితమే అంటున్నాను నేను. ఎందుకంటే మంచి చెడు అసలు అమలు చేయని దానికన్నా చేసింది ఏం కదా. అంటే చచ్చిన దానికి వచ్చిందే కట్టం. అవును 26,000 ఇస్తామనుకున్నారు, 20,000 ఇస్తున్నారు. అదేనా ప్రతి రైతుకు అందుతున్నది కదా. అంటే ఇంకొక విమర్శ కూడా వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. ఏంటంటే అసలు రైతుల సంఖ్య ఎందుకు తగ్గింది, మేము 50 లక్షల పై మందికి ఇచ్చాం, మేము 46 లక్షల 45 లక్షల సంఖ్య ఎందుకు తగ్గింది అంటే దానికి టెక్నికల్ కారణాలు నాకు అర్థమైంది. ఏంటంటే కిసాన్ సమ్మాన్ యోజన అందరికీ రావడం లేదు. కిసాన్ సమ్మాన్ యోజనకి ఎవరు అర్హులు ఉండరో అదే అర్హతను వీళ్ళు గీటాయి తీసుకున్నారు. గతంలో కిసాన్ సమ్మాన్ యోజనకు ముడిపెట్టకుండా వేరుగా వాళ్ళు ఆ పథకాన్ని అమలు చేసింది కనుక మిగతా రైతులకు కూడా అందింది. ఇప్పుడు 5-6 లక్షల మంది తక్కువ కావడానికి ఏంటంటే కిసాన్ సమ్మాన్ యోజనకు 5 ఎకరాల్లో భూమి ఉండాలి, అట్లానే వాళ్ళకు తెల్ల రేషన్ కార్డు ఉండాలి, ఇట్లా చాలా పెట్టింది కనుక దాని ప్రకారమే రైతులకు అందుతున్నాయి కనుక అందులో 4-5 లక్షల మంది సంఖ్య తక్కువ కావచ్చు. కనుక దీన్ని పక్కన పెడితే ఈ 3 అభ్యంతరాలు పక్కన పెడితే వైసీపీ అంటున్న మాటలో కొంత వాస్తవం లేక అంటలేను. కానీ ఇవాళ మంచి చెడ్డో ఒక రైతుకు 20,000 రూపాయలు, ఎకరాలతో సంబంధం లేకుండా ప్రతి రైతుకు 10 గుంటలున్నా, 50 గుంటలున్నా, 4 ఎకరాలున్నా, 5 ఎకరాల లోపల ఎంత ఉన్నా వాళ్ళకు ఈ కిసాన్ సమ్మాన్ యోజన మనకు అన్నదాత సుఖీభవ పథకం పైసలు అందుతున్నాయి. మంచిదే, రైతుకి ఎంత చేసినా తక్కువే. ఇంకా చేయాలని కోరిక ఎవరికైనా ఉంటుంది. ఆశ ఉండడం తప్పు కాదు. ఆశ అడియాశ కావద్దు, అత్యాశ అంతకంటే కావద్దు. కనుక అత్యాశతో ఉంటే అడియాశ అవుతుంది. కనుక అత్యాశ పడకుండా చేస్తే అడియాశ కాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. కనుక మంచో చెడ్డో ఇవాళ ఆ పథకంలో 2వ విడత అందించారు. 3వ విడత 6,000 రూపాయలు వచ్చే బడ్జెట్ లోపల మళ్ళీ 2026 మార్చి లోపల అందిస్తే మంచిది. చూద్దాం ఏం జరుగుతుందో.